చిన్నప్పటి నుంచి ఏదో ఇంట్లో కొంచెం కాస్త పారాయణము, రామాయణం గురించి చదవడం ఇలాంటివి జరుగుతూ ఉండేవి. అప్పుడు రాముడు అంటే ఇష్టం ఉండటము అలాంటిదంతా ఉండేది. కానీ రామాయణాన్ని మా కెరియర్ లాగా లేకపోతే రామాయణం కోసమే జీవితం అంతా ఉండటం అన్నంత ప్రేమ అయితే ఆ రోజుల్లో లేదు. ఓకే. తర్వాత పెద్దలను ఆశ్రయించటం, వారి ప్రవచనాలు వినటం, వారితో మాట్లాడుతూ సమాజానికి ఏ విధంగా మనం మేలు చేయొచ్చని ఆలోచించడం, అప్పుడు వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం రామాయణం చదవటం అప్పుడు మొదలుపెట్టాం. అంటే దాదాపు మాకు 23 ఏళ్ళు వచ్చినప్పుడు రామాయణాన్ని చదవటం మొదలుపెట్టాము. అంతకుముందు చదవటం అంటే కథలా తెలుసు, సరదాగా కథలు చెప్తుంటే వినేవాళ్ళం ఇలా ఉండేదన్నమాట. అప్పటిదాకా యాక్చువల్ వాల్మీకి రామాయణాన్ని చదవలేదు. ఏదో మేము కూడా సినిమాల్లో చూసిన రామాయణమే నిజం అనుకుని బతికేవాళ్ళం. సినిమాల్లో ఇదే నిజము, ఆయన కథ చెప్తాడు ఇదే కథ నిజము అని అనుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఒక 23-24 ఏళ్ళ ఆ వయసులో మాకు రామాయణం చదవటం స్టార్ట్ చేశాము, మాకు అర్థమైంది ఏంటంటే బయట ప్రచారంలో ఉన్న రామాయణము యాక్చువల్ వాల్మీకి రామాయణం డిఫరెంట్.